వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా ఇప్పుడు పండుగల సీజన్ మొదలైంది. వినాయక చవితి మొదలుకొని రాబోయే 4-5 నెలల పాటు వరుసగా ఫెస్టివల్స్ ఉన్నాయి. దీంతో బిజినెస్ బాగా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కామర్స్ షాపింగ్ ప్లాట్ఫామ్ మీషో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 8.5 లక్షల మంది సీజనల్ సిబ్బందిని తమ సంస్థలో రిక్రూట్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది. సెల్లర్, లాజిస్టిక్స్, నెట్వర్క్ విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నాయి. అందులో 60% మందిని టియర్ 3 అండ్ టియర్ 4 రీజియన్స్ కోసం మీషో హైర్ చేస్తోంది. ఈ సంస్థలో 2023తో పోలిస్తే 2024లో సీజనల్ నియామకాలు 70% పెరగడం విశేషం. కాగా మీషో ప్రస్తుతం ఈకామ్, ఎక్స్ప్రెస్ బీస్, షాడోఫాక్స్ వంటి థర్డ్ పార్టీ లాజిస్టిక్ ప్రొవైడర్స్ తో కలిసి వర్క్ చేస్తోంది. ఇది కూడా తాజా రిక్రూట్మెంట్ కు దోహదపడుతోంది. లోడింగ్, అన్లోడింగ్, పికింగ్, సార్టింగ్ వంటి విభాగాల్లో ఈ జాబ్స్ ఉంటాయని తెలుస్తోంది. మిగతా ఈ కామర్స్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు, మరింత మెరుగైన వేగవంతమైన సేవలు కస్టమర్లకు అందించేందుకు నూతన నియామకాలు దోహదపడతాయి. మీషో వ్యాపారం పెరిగేందుకు, లాభాలు గడించేందుకు యూజ్ అవుతాయి. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ ఏఐ సమిట్ 2024 సక్సెస్ఫుల్ గా జరిగింది. హైదరాబాద్ లోని హెచ్ఎస్సిసిలో 2 రోజుల పాటు దీన్ని నిర్వహించారు. దేశ విదేశాల నుంచి టెక్ ఎక్స్పర్ట్స్, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఇతర ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. 2000 మందికి పైగా దీనికి హాజరయ్యారు. సదస్సులో భాగంగా 20కి పైగా ఎంఓయూలు కుదిరాయి. టెక్ కంపెనీ, స్టార్టప్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కిల్లింగ్, స్టార్టప్ ఇన్నోవేషన్ తదితర విభాగాల్లో అగ్రిమెంట్లు జరిగాయి. తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సూపర్ పవర్ గా తీర్చిదిద్దేందుకు ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. యువతలో స్కిల్స్ పెంచేందుకు, కృత్రిమ మేధపై విద్యార్థులకు మరింత అవగాహన కల్పించేందుకు తోడ్పాటునందించనున్నాయి. అటు సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దాదాపు 100 స్టాళ్లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఏఐ రోడ్ మ్యాప్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కృత్రిమ మేధ అభివృద్ధికి రాబోయే 2-3 ఏళ్లలో తీసుకునే చర్యలను వివరించారు. ఈ సాంకేతికతను సరైన దశలో ఉపయోగించుకుంటామని చెప్పారు. హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేయబోతున్న ఏఐ సిటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలు నెలకొల్పుతాయని తెలిపారు. మొత్తం మీద ఈ సదస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసేందుకు దోహదపడింది. గూగుల్ క్రోమ్ యూజర్లు బీ అలర్ట్. వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సిఈఆర్డీ హెచ్చరించింది. ఈ పాపులర్ వెబ్ బ్రౌజర్లో పలు వల్నరబిలిటీస్ ఉన్నట్టు గుర్తించింది. వాటిని CIVN 2024-0282గా పేర్కొంది. ఈ లోపాలను వాడుకొని అటాకర్స్ కంప్యూటర్లను హ్యాక్ చేసే అవకాశం ఉంది. ఆర్బిటరీ కోడ్ను ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా యూజర్ల కంప్యూటర్లు వారి ఆధీనంలోకి వెళ్తాయి. అలా ఒక్కసారి హ్యాకర్లకు యాక్సెస్ దొరికితే ఇక అంతే సంగతి. వినియోగదారుల అనుమతి లేకుండానే సిస్టమ్స్ ను వాళ్లే ఆపరేట్ చేస్తారు. పర్సనల్ డేటాతో పాటు ఇతర సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ను దొంగిలిస్తారు. పాస్వర్డ్స్, ఫినాన్షియల్ డీటెయిల్స్ తెలుసుకుని బ్యాంక్ ఖాతాల్లో డబ్బు దోచే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు, మెలీషియస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వేరే వాళ్ళ కంప్యూటర్లను అటాక్ చేసేందుకు ఈ డివైజ్లను ఉపయోగించే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో గూగుల్ క్రోమ్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని CERT-IN తెలిపింది. విండోస్, లినక్స్ ఓఎస్లపై వల్నరబిలిటీస్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పింది. అందువల్ల వినియోగదారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. వారి డివైజ్లను రక్షించుకోవాలని, సరైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోవాలని అడ్వైజ్ ఇచ్చింది. 5G స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువ అవుతోంది. ఇండియాలో వీటిని వాడే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ సరికొత్త మైలురాయిని అధిగమించింది. సెకండ్ లార్జెస్ట్ గ్లోబల్ 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా అవతరించింది. 2024 తొలి అర్ధభాగంలో అమెరికాను వెనకెనట్టి మన దేశం ఈ ఘనత సాధించింది. గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్ కౌంటర్ పాయింట్ ఈ విషయాలను వెల్లడించింది. 5G బడ్జెట్ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉండడమే దీనికి కారణమని ఆ సంస్థ అభిప్రాయపడింది. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా సామ్సంగ్, వివో, జియోమీతో పాటు ఇతర బ్రాండ్లు రకరకాల హ్యాండ్సెట్లను విడుదల చేస్తున్నాయని తెలిపింది. అటు 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా అగ్రస్థానంలో ఉందని కౌంటర్ పాయింట్ ప్రకటించింది. గ్లోబల్ షేర్లో ఆ దేశం వాటా 32%గా ఉందని చెప్పింది. 13% షేర్తో భారత్, 10% వాటాతో అమెరికా తర్వాతి స్థానంలో నిలిచాయని వివరించింది. ఇక వరల్డ్ వైడ్ గా 5G ఫోన్ల షిప్మెంట్స్ విషయానికొస్తే 25% మార్కెట్ షేర్తో యాపిల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. iPhone 15, iPhone 14 సిరీస్లు ఇందుకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ఇక యాపిల్ తర్వాతి స్థానాన్ని సామ్సంగ్ ఆక్రమించింది. ఆ సంస్థ 21% వాటాను కలిగి ఉన్నట్టు కౌంటర్ పాయింట్ నివేదిక ద్వారా తెలుస్తోంది. విలక్షణ నటుడిగా కమల్ హాసన్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేసే టాలెంట్ ఆయన సొంతం. కేవలం హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, గాయకుడిగా అభిమానులకు ఆయన సుపరిచితులు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకునేందుకు కూడా కమల్ ఆసక్తి చూపుతారు. అలాంటి అగ్రనటుడి దృష్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పడింది. కృత్రిమ మేధకు పెరుగుతున్న ప్రాధాన్యతను గుర్తించిన కమల్ దాన్ని నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే అమెరికాకు వెళ్లారు. యుఎస్ లో ఆయన గత వారమే AI కోర్సులో చేరారు. దీని వ్యవధి 90 రోజులు ఉంటుంది. అయితే ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ కారణంగా కమల్ 45 రోజులు మాత్రమే క్లాసులకు అటెండ్ అయ్యి ఇండియాకు తిరిగి వస్తారని తెలుస్తోంది. మిగతా కోర్సును తర్వాత పూర్తి చేస్తారని సమాచారం. ప్రస్తుతం ప్రతి రంగంలోనూ AI ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సినిమాల చిత్రీకరణలోనూ దాన్ని వినియోగించాలని కమల్ భావిస్తున్నారు. అందుకే అమెరికా వెళ్లి ప్రత్యేకంగా ఈ కోర్సును నేర్చుకుంటున్నారు. మరి కృత్రిమ మేధను ఉపయోగించి ఫిల్మ్ మేకింగ్ లో కమల్ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో వేచి చూడాలి. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.